ఆల్రెడీ మీ చెల్లెలు గారు మా సాత్విక్ మీద ఫోన్లో దెబ్బలాడింది. ఇప్పుడు సాత్విక్ ని చూస్తే మామూలుగా ఫైర్ అవ్వదు. నువ్వు కనబడితే ఎక్కడ కొడతావనని భయపడి పారిపోయాడు. పారిపోతే మీ రెడ్డమ్మ తమ్ముణ్ణి వదులుతానా? మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. ఏ అలేఖ్య, అక్కడ సాత్విక్ ఏదో చేసేస్తున్నారు. అవునవును, ఏదో చేసేస్తున్నారు. పదక్క, పద. చెప్పరా, అరే చెప్పరా బాబు, అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పరా. అరే చెప్పరా. ఆగండి ఆగండి ఆగండి, ఏంటి గొడవ? ఏంటి మా తమ్ముడిని పట్టుకుని ఏంటి హడలు కొట్టేస్తున్నారు? మీ తమ్ముడిని మేము టెన్షన్ పెట్టడం కాదు, వాడే మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపుతున్నాడు. అవునవును, ఇంతవరకు మేము ఎవరి కోసం ఎంతగా తపన పడలేదు. సాత్విక్, వీళ్ళని చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు కదా? అవునవును, చిన్నపిల్లడు కదా, నోట్లో వేలు పెడితే కొరగళ్ళు లేదని చూస్తున్నాం. అవును, మా సాత్విక్ పసివాడే. మీరందరూ ఏదో చెప్పి చెడగొడుతున్నట్టున్నారు. అవునవును, అందుకే పాలపేక నోట్లో పెట్టి పాలు పట్టిస్తున్నాం. పాపం పసిపిల్లాడు కదా. లేదు మేడం, నాకు తెలిసిపోయింది. ఏంటి నీలంబరి? వీళ్ళంతా సాత్విక్ తో బీర్ తాగించాలని చూస్తున్నారు. స్ట్రాంగ్ తాగుతావా లైట్ తాగుతావా అని వీళ్ళిద్దరూ సాత్విక్ ని అడుగుతున్నట్టున్నారు మేడం. పాపం సాత్విక్ ముఖం కూడా అలాగే ఉంది చూడండి. ఏంటి సాత్విక్, వీళ్ళు అలా అడుగుతున్నారా? అబ్బే అదేం లేదక్క. ఏంటి నీలంబరి, నీకు బీరుల గురించి బాగా తెలుసా? నా మొహానికి బీరకాయలు తరగడం తప్ప బీరకాయలు తాగడం నాకేం తెలుసు మేడం. అంటే తెలిస్తే లాగించేద్దామనే. ఓ, అంతా ఇక్కడే ఉన్నారా? వీళ్ళిద్దరూ వాళ్ళ బావమరిదికి ఏదో పాఠాలు నేర్పిస్తున్నారు మామయ్య. బాబాయ్ మీకేదో చెప్పాలని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఏంటి మామయ్య అది? అది ఉండలేమ్మా. ఐశ్వర్య, నువ్వెళ్ళరా. సంతోష్, నువ్వు మీ ఆవిడ పక్కన నుంచో. అలేఖ్య, నువ్వు కూడా సూర్య పక్కన నిలబడు. మీ జంటలిద్దరూ సీతారాముల్లాగా శివపార్వతుల్లాగా చాలా చక్కగా ఉన్నారు. కానీ శ్రీకర్ పక్కన వాడి భార్య అదమ్మా.
జైల్లో ఉంది అంతే కదా? బాబాయ్, దాని ప్రస్తావన తీసుకురావద్దు. దాని గురించి ఆలోచించొద్దు. మరి అలాంటప్పుడు అరుంధతిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అలీకి కోసం చేసుకున్నాను బాబాయ్. అమ్మా అలేఖ్య, నీకోసం పెళ్లి చేసుకున్న వీడి జీవితం ఇలాగే ఉండిపోవడం నీకు ఇష్టమేనా? ఐశ్వర్య, నువ్వు చెప్పమ్మా. అలేఖ్య కోసం అరుంధతిని పెళ్లి చేసుకున్న శ్రీకర్ జీవితం ఇలాగే ఉండిపోవాలా? మామయ్య, శ్రీకర్ జీవితం ఎప్పుడూ బాగుండాలని నేను కోరుకుంటాను. కానీ ఆ అరుంధతి ఎటువంటి దుర్మార్గురాలో మీకు తెలీదు మావయ్య. అవును బాబాయ్, క్రూర ముఖాలకైనా జాలి ఉంటుందేమో గానీ దానికి జాలి దయ్య ఏమీ ఉండవు. నీ పేసదే, నువ్వు మాట్లాడకు. అది కాదు మామయ్య, అరుంధతి ఎప్పుడు పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటుంది. మనుషుల చావునే కోరుకుంటుంది. అవును నాయకర్ గారు, మతి స్థిమితం లేని సమయంలో కూడా తను నన్ను కాల్చింది. కొద్దిలో చావు నుంచి నేను బయటపడ్డాను. చూడండి, ఒక మనిషి ఇలాంటోడు ఇలాగే ఉంటాడని చెప్పడానికి లేదు. మంచివాళ్ళు దుర్మార్గులుగా మారతారు, దుర్మార్గులు మంచివాళ్ళుగా మారతారు. ఎవరి మీదైనా మనకు కోపం ఉండొచ్చు. మనం చంపినా చంపకపోయినా మనసులో వాళ్ళని చంపేయాలి అని అనుకుంటాం. అలా అన్నా అనుకున్నా ఆలోచించిన ప్రతి వాళ్ళు దుర్మార్గులే. ఎన్నో దెబ్బలు పడితే గాని రాయి శిల్పం అవదు. ఎంతో శ్రమ పడితే గాని ఎదురు వేణువవ్వదు. అరుంధతిని దుర్మార్గరాలని పక్కన పెడితే ఎలా? ఇప్పుడు అరుంధతి శ్రీకర్ భార్య, మన శ్రీకర్ భార్య. ప్రతి మనిషిలోనూ మనం మార్పు కోరుకోవాలి, ఓర్పుతో మార్చడానికి ప్రయత్నించాలి. శ్రీకర్, మామయ్య చెప్పింది కరెక్ట్. అరుంధతి మనకేదో చేసిందని దూరం పెడితే నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు. అవును శ్రీకర్, మీ చిన్నాన్న మనందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నారు. అమ్మా అలేఖ్య, అరుంధతిని బెయిల్ మీద తీసుకురావడం నాకు ఒక గంట పని. ఢిల్లీకి ఫోన్ చేస్తే వెంటనే అరుంధతి బయటకు వస్తుంది. అరుంధతి అరుంధతిగా బయటకు రావడం ముఖ్యం కాదు, మన మనిషిగా బయటకు రావడం ముఖ్యం. ఒక్కటి మాత్రం నిజం మామయ్య, అరుంధతి మన మనిషిగా రావడం అనేది మాత్రం చాలా కష్టం. కష్టమైన అరుంధతిని మనిషిని చేయాల్సిన బాధ్యత మనదే. ఆ పని మీరిద్దరే చేయాలి. మీరిద్దరూ జైలుకెళ్ళి అరుంధతిని కన్విన్స్ చేయండి, మారమని చెప్పండి. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురండి.
అలాగే మామయ్య. మేడం, మీకోసం అలేఖి గారు ఐశ్వర్య గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలట. ఏయ్, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మిమ్మల్ని కలవడానికి అలేఖి ఐశ్వర్య గారు వచ్చారు మేడం. ఇలా రా. నీ లాఠీతో నన్ను కొట్టు, కొట్టు. మేడం, పోనీ ఆ లాఠీ నాకు ఇవ్వు. నాకు నొప్పి తెలుస్తుంది, నేను కలకండం లేదు. ఇదంతా నిజమేనన్నమాట. ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా, లేక వార్ స్టార్ట్ అయిందని చెప్పడానికి వచ్చారా? ఏం చెప్పమంటారు మేడం? రమ్మని చెప్పు, వాళ్ళని రమ్మని చెప్పు. ఇదిగో, వాళ్ళని బాగా చెక్ చేసి నా దగ్గరికి పంపించు. వాళ్ళు అసలే బొడ్డులో రివాల్వర్స్ పెట్టుకుని తిరుగుతుంటారు. ఆ ఫార్మాలిటీస్ అన్ని చెక్ చేసుకొని పంపించు మేడం. అయితే ఓకే, రమ్మని చెప్పు. అక్క, వద్దు, నా దగ్గర రావద్దు. నన్నేదో చేయడానికి మీరేదో ప్లాన్తో వచ్చారు. మీరు వెళ్ళిపోండి, నాకు భయం వేస్తోంది. మేము నిన్నేమీ చేయడానికి రాలేదు, నిన్ను మాదాన్ని చేసుకోవడానికి వచ్చాం. అంత అబద్ధం. ఆ ఠాగూర్ మీరు కలిసి నన్ను విషం తాగేలా చేశారు. నన్ను చావంచులాగా తీసుకెళ్లారు. నా శ్రీకర్ని నాకు దూరం చేశారు. ఇప్పుడు ఇలా నాటకం ఆడుతున్నారా? నాటకం కాదు అరుంధతి. ఇంతకు ముందు నువ్వు మెంటల్ గా అప్సెట్ అవ్వడం వల్ల నీకు జరిగింది తెలియడం లేదు. నీకు మా బావకి పెళ్ళయింది. చర్చిలో మీ డాడీ మీ ఇద్దరికి పెళ్లి చేశారు. మా డాడీయా? మా డాడీ చంద్రశేఖర్ మా ఇద్దరు పెళ్లి చేశారా? నాకు చెప్పలేదే. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీ సూపరింటెండెంట్ గారు పర్మిషన్ తీసుకొని మీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చాను కదా, అదొకసారి తీసుకురండి. అలాగే మేడం. నాకు శ్రీకర్కి పెళ్ళయిందా? ఠాగూర్ ఏంటి నేను తన కూతురు అన్నట్టు అలా మాట్లాడుతున్నాడు? అవును, నువ్వు ఆ ఠాగూర్ కూతురువే అరుంధతి. నేను ఠాగూర్ కూతురునా? అవును అరుంధతి.
అర్థమైంది కదా అరుంధతి. ఠాగూర్కి నువ్వు రక్తం పంచుకు పుట్టిన కూతురివి. శ్రీకర్ని నువ్వు ప్రేమించావని, ఎలాగైనా శ్రీకర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని పంతం పెట్టుకుని మీ ఇద్దరికి పెళ్లి చేశారు. మా డాడీ నీకు శ్రీకర్కి పెళ్లి చేసి మా అందరి మీద విజయం సాధించి నీ చేత్తో పొడిపించుకుని ఘోరంగా ఘోరంగా నీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు చెప్పారు అరుంధతి, మేమిప్పుడు నీకు శత్రువులమా ఆత్మీయులమా? ఇప్పుడు మేము ఎందుకు వచ్చామో తెలుసా? మా ఇద్దరికంటే పెద్దదైనా మా అక్కలో మార్పు కోసం వచ్చాం. అరుంధతి ఇప్పుడు మా అక్క. మనమిద్దరం ఇప్పుడు ఒకే తండ్రి బిడ్డలం. నువ్వు డాడీకి రక్తం పంచుకుని పుట్టిన కూతురివైతే నేను దత్తత తీసుకున్న కూతుర్ని. ఇప్పుడు డాడీకి నువ్వెంతో నేను అంతే. నీ విషయంలో నువ్వు తప్పులు చేశావని నువ్వు అనుకోవచ్చు, మా విషయంలో నువ్వే తప్పు చేశావని మేము అనుకోవచ్చు. కానీ అదంతా గతం. అయ్యిందేదో అయిపోయింది అరుంధతి. ఇప్పుడు మనకి ఓ అందమైన రిలేషన్షిప్ ఏర్పడిందక్క. నిజం తెలియక నీ తండ్రిని నువ్వే చంపాలని చూసావు. మీ డాడీకి అలేఖ్య మీద ఎంత కోపం ఉన్నా ఈ విషయం తెలియగానే తను తల్లడిల్లిపోయింది. చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న నీ తండ్రిని తనే రక్షించుకుంది. తను శత్రువుగా చూసిన తండ్రిని రక్షించుకుంది. ఇప్పుడు నిన్ను కూడా అలాగే చూస్తుంది. నిన్ను సొంత అక్కలాగానే చూస్తోంది. అరుంధతి, నీ మీద నాకు గాని అలేఖ్యకి గాని ఎలాంటి శత్రుత్వం లేదు. ఇక అవన్నీ వదిలే అరుంధతి. ఒక అక్క తన చెల్లెళ్ల విషయంలో ఎలా ఉంటుందో నువ్వు కూడా మా విషయంలో అలాగే ఉండాలి. నువ్వు ఎలా ఆదేశిస్తే మేము అలాగే నడుచుకుంటాం. ఒక్కటి మాత్రం నిజం అరుంధతి, నేను చాలా మొండిదాన్ని. నేను డాడీ అని మీ డాడీని ఫిక్స్ అయ్యాను. డాడీ నాకు ఎంత హాని చేసినా నేను సొంత డాడీగానే చూశాను. ఇప్పుడు నువ్వేమనుకున్నా సరే, నువ్వు నా అక్కవి. మా అక్క ఇప్పుడు నన్ను చంపేసినా, మా అక్క చేతిలో నేను చనిపోయినా నేను తృప్తిగానే చనిపోతాను తప్ప నేను వెనక్కి తగ్గను. నువ్వు మారి మాతో పాటు వస్తానని చెప్పేదాకా నేనిక్కడి నుంచి వెళ్ళను. ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. అలేఖ్య, నన్ను క్షమించు అలేఖ్య, నన్ను క్షమించు. నన్ను క్షమించు. ఊరుకో. చచ్చా, మీ ఇద్దరి మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఊరుకో అరుంధతి, ఊరుకో. నాలో ఉన్న మీ శత్రువు ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. మీరే విజయం సాధించారు. తప్పు చేశాను. మనుషుల్లో ఇంత క్షమించే గుణం ఉంటుందని
మొదటిసారిగా తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. అసలు నేను మీ మీద ఎందుకు కోపం పెంచుకున్నాను? శ్రీకర్ గురించే కదా. ఆ శ్రీకరే నా సొంతమైనప్పుడు ఇక మీ మీద నాకెందుకు బాగుంటుంది? అయితే మాతో పాటు మా దగ్గరే ఉంటావు కదా? లేదు లేదు, నేను చాలా తప్పులు చేశాను. మిమ్మల్ని చంపించాలని చూశాను. నా కన్న తండ్రి నేనే చంపాలని చూశాను. ఇంత నీచమైన పనులు ఎవరైనా చేస్తారా? కానీ నేను చేశాను. నేను తప్పు చేశాను. మీ అందరికీ నేను చాలా ద్రోహం చేశాను. దానికి నేను శిక్ష అనుభవించాలి. నేను ఇక్కడే ఉండి నాకు ఉరి శిక్ష వేయించుకొని చచ్చిపోతాను. వద్దక్క, ఆ మాటలు అనొద్దు. అరుంధతి, నువ్వు మారితే నువ్వు చేసిన తప్పులన్నీ పోయినట్టే. మన ముగ్గురిని ఇక ఎవరు విడదీయలేరు. ఏంటి, రెడ్డిగారి తమ్ముడు నన్నంత మాట అన్నాడా? అవునమ్మా, ఫోన్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంట. ఇడియట్ అన్నావంట, స్టూపిడ్ అన్నావంట, స్కౌండ్రల్ అన్నావంట. అసలు నువ్వెవరివి? అలేఖ్య మేడం గారి మరదలివి. నీకు అనే హక్కుంది. పొగరు అనేది మీ బ్లడ్ లోనే ఉంది. అదే మీ అందం. నేను మా నాయకర్ మామని చూశాను, అలేఖ్యక్కని చూశాను. ఇదిగో మా మామ కూతుర్ని కూడా చూస్తున్నాను. ముగ్గురు కళ్ళు ఒకటే. ఆ కళ్ళల్లో పొగరు, పవరు రెండూ ఉన్నాయి.